కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం నుండి 23వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రికి అభిష్టమాయను. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడని అయితిని. ప్రభునందు ప్రియమైన వారలారా, నేటి పరిశుద్ధుడైన దేవుని ఆరాధించుటకు నాతో కూడా కలిసి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం నుండి 23వ వచనం భావాలను ధ్యానించి ప్రభువుని ఆరాధించడానికి వాటిలోని అర్థాన్ని, దేవుని ఆశ్చర్యమైన శక్తిని కనుగొని ప్రభువుని ఆరాధించుతారు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆయన అనగా ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన అనగా తండ్రి అయిన దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఎక్కడి నుండి విడుదల చేశాడంటే అంధకార సంబంధమైన అధికారము నుండి మనలను విడుదల చేసి, చీకటి శక్తి నుండి మనల్ని విడిపించి, ఇంకా చెప్పాలి అంటే సాతాను యొక్క బంధము నుండి మనలను విడిపించి, ఒకప్పటి మన బ్రతుకు చీకటి బ్రతుకు, అంధకార సంబంధమైంది, ఎటు వెళుతున్నామో ఎరుగునటువంటి వారు, చీకటిలో నడిచే వారికి త్రోవ తెలియదు కదా. అలాగనే ఎటు పడితే అటు భక్తి, ఏ భక్తి అంటే ఆ భక్తి చేసినా చీకటి మనుషులను, మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి అనగా
శత్రువకు సాతాను చేతిలో నుండి మనలను విడిపించాడు. ఎలాగూ విడిపించడానికి మనకు విడుదల ఎలా దొరికింది? దానికి విడుదలకు మూల్యం ఏం జరిగింది? ఖరీదు ఏం కట్టబడింది? ఒక నేరస్తుని విడుదల చేసి తీసుకురావాలి అని అంటే జామీను కట్టాలి, మధ్యవర్తిత్వం జరిగించాలి, వారిని ఇంటికి తీసుకొస్తారు, ఆ తర్వాత తీర్పు. అంతే కదా? మరి అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని విడిపించడానికి, ప్రస్తుత కాలపు పాపము నుండి మనల్ని విడిపించడానికి దేవుడు చెల్లించిన మూల్యం ఏమిటి? ఆయన చెప్తున్నాడు ఏ మూల్యం చెల్లించాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆయన చెల్లించిన మూల్యాన్ని ఇక్కడ మనకు వివరిస్తారు. చూడండి, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్త దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్ములను సమాధానపరచను. ఎలాగూ మన కొరకు ఏ మూల్యం చెల్లించాడు అని అంటే, మాంసయుక్త సంబంధమైన శిలువ మరణంతో మనలను సంధి చేశాడంట. సంధి చేయటమే కాదండి, మనల్ని పరిశుద్ధులుగా తన రాజ్య నివాసులుగా చేయడానికి తన కుమారుణ్ణే మనకు మధ్యవర్తిత్వంగా జామీనుగా పెట్టాడంట. అంతేనా? ఆ కుమారుడు ఎలాంటి వాడో, ఎవరు జామీనుంటే మనకు విడుదల దొరికిందో, ఎటువంటి వాడు మన కొరకు జామీనుంటే ఇంతటి చీకటి నుండి, పాపము నుండి, మరణము నుండి విడిపించ శక్తిమంతుడు అవుతాడో, ఆయన ఎటువంటి వాడో, ఏం అర్హత కలిగి ఉందో ఈయన చెబుతున్నాడు. చూడండి 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మన కొరకు జామీను ఉన్న వారు ఎవరంట? మన కొరకు అడ్డుగా నిలిచిన వారు ఎవరంట? మన కొరకు మూల్యం చెల్లించిన వాడు ఎంతటి అధికారో లేకపోతే ఎంతటి గనుడో చెబుతున్నాడు ఇక్కడ. అంధకార సంబంధమైన బంధము నుండి విడిపించడానికి, తన రాజ్య పౌరులుగా చేసుకోవడానికి, పరిశుద్ధులుగా నిన్ను నన్ను తీర్చడానికి ఆయన చెల్లించిన మూల్యానికి ఆ తాత ఎంతటి వాడో చెబుతున్నాడు. ఆయన ఎలాంటి వాడంట? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి, దేవాది దేవుని యొక్క స్వరూపం అంట అయింది. అదృశ్య దేవుని స్వరూపం, దేవుని పోలిక కలిగిన వాడంట. నీ కొరకు నా కొరకు మధ్యవర్తిత్వం జరిగించిన వాడు, అంధకారం నుండి నిన్ను నన్ను విడిపించడానికి, సాతాను యొక్క అధికారం నుండి విడిపించడానికి మధ్యవర్తిత్వం జరిగించిన వాడు, మరణం ద్వారా నిన్ను నన్ను విడిపించడానికి మరణం పణంగా పెట్టిన వాడు ఎవరు అంటే అదృశ్య దేవుని స్వరూపి. అంతటి వాడు లేక దేవుని స్వరూపం కలిగిన వాడు నీ కొరకు నా కొరకు మధ్యవర్తిత్వం జరిగించాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే ఈ చీకటి నుండి, ఈ అంధకార సంబంధమైన బ్రతుకు నుండి నిన్ను నన్ను విడిపించే శక్తి ఈ భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, భూమి కింద కానీ ఆయన తప్ప నీకెవరు లేదు. అంతటి వాడు నీ కొరకు మధ్యవర్తిత్వం జరిగించాలి. ఓ నేరం చేస్తే, ఓ 2 ఎకరాల పొలం ఉన్న ఆసామి నీకు మధ్యవర్తిత్వం పెడితే, జామీను పెడితే సరే వెళ్ళు అని 15 రోజులు జామీను ఇస్తున్నారు, బెయిల్ ఇస్తున్నారు.
ఇంకా పెద్ద నేరం చేస్తే లేదు లేదు సుమారు ₹1,00,00,000 ఆస్తి మాకు జామీన్ పెడితే ఇతను విడుదల చేస్తున్నాం అంటున్నారు. ఇంకా కొంచెం పెద్ద నేరం చేస్తే లేదు లేదు ఇతడు ఇంచుమించు ఒక 100 ఎకరాల ఆసామి, ఒక ₹5,00,000 డిపాజిట్ కడితే మాత్రమే ఇతనికి బెయిలు ఇస్తామంటున్నారు. మరి మనలను అంధకార సంబంధం నుండి విడిపించడానికి దేవదేవుని కుమారుడే వచ్చాడు అని అంటే అసలు ఈ నేరం ఎంత? మనం చిక్కించుకున్న వ్యక్తి శక్తి ఎంత? ఎటువంటి భయంకరమైనటువంటి విడిపింపలేని, విడుదల పొందలేని, ఎవ్వరు భూమి మీద జామీను ఇవ్వలేనటువంటి అంధకారం నుండి, చీకటి నుండి విడిపించాల్సి వచ్చింది ఎవరంటే ఈ భూమి మీద ఏ నరుడు మనల్ని విడిపించలేకపోతే ఆయనే, అనగా అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి, ఇంకొక మాట ఉంది ఆయనకి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఎవరంట? నీ కొరకు నా కొరకు విడుదల ఇవ్వడానికి దిగి వచ్చిన ఆయన ఎవరు? విడిపించే శక్తిమంతుడు ఎవరు అని అంటే ఆయన శక్తి ఏమిటి అని అంటే ఆయనకున్న అర్హతలు ఏమిటి, ఆయనకున్న ఆస్తి పాస్తులు ఏమిటి అని అడిగితే నీ కొరకు నా కొరకు పణంగా పెట్టింది ఏమిటి అని అంటే అదృశ్య దేవుని స్వరూపాన్ని నీ కొరకు ఖర్చు పెట్టాడు. అదృశ్య దేవుడు అని అంటే దృశ్యం అంటే కంటి చూపి, అదృశ్యం అంటే కనిపించినటువంటి, కనిపించలేనటువంటి దేవుడు కనిపించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కనిపించడు అని మాట్లాడుతున్నాడు, కనిపించడు నీకు అవసరాలు తీరుస్తాడు, కనిపించడు నేను తప్పు త్రోవలోకి నడిపి మామూలు త్రోవలోకి నడిపిస్తాడు. ఆలోచించండి, నిన్ను విడిపించడానికి దిగి వచ్చిన వాడు నీ పాపం ఎంతటిది మూల్యానికి ఎంతటి మూల్యం కోరుతున్నదో అది ఎంత భయంకరమైందో ఈయన దిగి వచ్చిన ఆయన వాడు ఎలాంటి వాడంటే అదృశ్య దేవుని స్వరూపం కలిగిన వాడు. నీ పాపానికి లేక నీ అంధకార జీవితానికి మూల్యం ఆయన దైవత్వం పణంగా పెట్టాల్సి వచ్చింది. ఆది సంభూతుడైన వాడు అంటే మొదటి నుండి ఉన్నవాడు, ఈ సమస్త సృష్టికి మూల పురుషుడు నిన్ను చీకటిలో నుండి విడిపించడానికి రావాల్సి వచ్చింది. ఆయన వస్తే గాని నీవు నేను చిక్కి ఉన్న సాతాను చేతిలో నుండి విడిపించబడదు. అసలు సాతానుడు ఎంత బలవంతుడో ఆలోచించండి. ఇప్పుడు ఎటువంటి వాడి చేతిలో నుండి మనల్ని విడిపించాడో ఆలోచించండి. ఇప్పుడు ఎంతటి భయంకరమైన పట్టు నుండి మనల్ని విడిపించాడో ఆలోచించండి. దాని నుండి విడిపించడానికి ఎవరు రావాల్సి వచ్చింది? అదృశ్య దేవుని స్వరూపి రావాల్సి వచ్చింది. ఆది సంభూతుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు వచ్చి అంధకారం నుండి విడిపించాల అంటే మన పాపం ఎంత బలమైందో, ఎంతటి బలవంతుని చేతిలో మనం చిక్కబడి ఉన్నాము. సాతానుడు ఎంత శక్తిమంతుడో వాడి నుండి విడిపించడానికి రావలసిన బలవంతుడు ఎవరో చూసారా? ఇటువంటి వాడు ఏం చేశాడంట? శరీరాకారంలోకి వచ్చాడంట. అదృశ్య దేవుని లక్షణాలన్నీ విడిచిపెట్టాడు. మహిమను విడిచాడు, ప్రభావాన్ని విడిచాడు, సమస్త శక్తిని విడిచాడు, ఆధిపత్యాన్ని విడిచాడు, భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుణ్ణి, సమస్త సృష్టిని శాసించగలిగిన అధికారాన్ని విడిచిపెట్టాడు. ఎలాగొచ్చాడు అని అంటే మనబోటి పాప శరీరాకారంలోకి వచ్చాడు. ఏమి చేశాడు అనంటే శిలువ మరణం ద్వారా మనలను విడిపించాడు. మరణము, మనం పొందవలసిన ఆ చీకటి మరణాన్ని, మనం పొందవలసిన అంధకార శక్తిలో మరణాన్ని, మనం పొందవలసిన నిత్య పాతాళాన్ని ఆయన ఏం చేశాడంటే తన తనువునందు, శరీరమందు ఆయన అనుభవించి మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎక్కడికి తీసుకెళ్ళాడంట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకెళ్ళాడంట. అంధకార సంబంధంలో పడి ఉన్న మనలను
వాడి శక్తి నుండి, వాడి బలము నుండి విడిపించి శిలువ మరణం చేత ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకెళ్ళి తన రాజ్య నివాసులుగా, అదే అంటాడు ఆ మొదటి మాటలు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, ఎక్కడి నుండంట? చీకటిలో నుండి తన రాజ్య నివాసులుగా, కుమారుని రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి ఆది సంభూతుడై ఉండి ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడిను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇవన్నీ ఆయన అర్హతలు. ఏమి అర్హతలు ఒకసారి చూడండి. అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, భూమి మీద కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనాలు కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రధానత్వం కానీ, అధికారం కానీ సర్వమును ఆయన యందు సృజించబడింది. ఇన్ని అర్హతలు కలిగిన వాడు కుమారుడు నీ కొరకు శరీరాకారం ధరించుకో. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. మరణం నుండి తిరిగి లేచి ఆది సంభూతుడయ్యాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఏం చేశాడంట? శరీరాకారంలో జన్మించడమే కాదు, మరణం ద్వారా మనల్ని విడిపించడానికి ఆయన చేసిన పని ఏమిటి అని అంటే, శిలువ మరణము ద్వారా మనకు సంధి చేశాడంట. సంధి చేయటం అంటే మధ్యవర్తిత్వం జరిగింది. పాపం చేశాము, అంధకార సంబంధమైన బలవంతుడి చేతులు చిక్కబడ్డాము, ఇక విడిపించేవాడు ఎవడు లేడు, మన తరపున పాటుపడేవాడు ఎవరు లేరు, మనము ఎన్నటన్నిటికీ నిత్య పాతాళంలో ఉండవలసిన మనలను ఇప్పుడు కుమారుడు వచ్చి, ఎన్ని అర్హతలు ఉన్నాయి ఆయనకి? ఎన్నో అర్హతలు. అన్ని అర్హతలు పణంగా పెట్టి, ఇదిగో ఇవన్నీ నీ దగ్గర పెడతాను. ఆది సంభూతుడిని అయినా నేను నీ దగ్గరికి వచ్చా, సర్వ సృష్టికి అధిపతిని అయినా నీ పాదాల దగ్గరికి వచ్చా, అయినా నేను అద్వితీయ దేవుని కుమారుణ్ణి అయినా నీ దగ్గరకు వచ్చా. అన్నిటినీ విడిచిపెట్టి రిక్తునిగా శిలువ మరణం పొంది శిలువలో పాపిని అంధకారం నుండి విడిపించడానికి వచ్చాను. ఎక్కడి నుండి విడిపించడానికి వచ్చాడట? శిలువలో మరణంలో, శిలువ మరణం ద్వారా నేను వాడిని విడిపించడానికి వచ్చాను. ఆశ్చర్యకరమైన నా రాజ్యంలో తీసుకెళ్ళాడు అంటే, సాతానుడు శిలువ మరణం పొందు, పాపిని విడుదల చేస్తాను. నాకు కావాల్సింది పరిశుద్ధుని రక్తమే. సరే, కానీ పరిశుద్ధులైన ఇక నేను చెడగొట్టింది, ఇప్పుడు పరిశుద్ధ రక్తమే చిందిస్తానంటే చూద్దాం. వాటి వరకు ఈ మానవుడి వరకు ఎంత ప్రయాసపడతావు అని అంటే, ఆయన మౌనమై శిలువలో నీ కొరకు నా కొరకు సంపూర్ణంగా రక్తం చెందించి ప్రాణం పెట్టి మనలను వాడి పట్టు నుండి, అంధకారం నుండి తన మరణాన్ని పణంగా పెట్టి నేను విడిపించాను. అది ఆయన జరిగించిన మధ్యవర్తిత్వం. నీకు నాకు కలిగిన రక్షణ ఏదో యేసు ప్రభువా నన్ను క్షమించు అని అంటే వచ్చింది అనుకుంటున్నారా? నేను పాపిని అని ఒప్పుకోగానే వచ్చింది అనుకుంటున్నారా? లేదండి, నీకు క్షమాపణ ఇవ్వడానికి, నిన్ను పాపం నుండి క్షమించడానికి దేవుని కుమారుడు చేసిన శిలువ యాగం ఇంతంత చిన్నది కాదండి. ఎంతో విలువైన గొప్ప కార్యం చేస్తే గాని నీ పాపానికి క్షమాపణ కాదు. ఒక్క క్షణములో
పక్షి తప్పించుకున్నట్టు అంధకారంలో నుండి వాడి పట్టులో నుండి బయటికి రావడానికి చెల్లించిన మూల్యం దేవుని కుమారుని దైవత్వం అంతటిని పణంగా పెట్టాడు, అధికారం అంతటిని పణంగా పెట్టాడు, ఆధిపత్యం అంతటిని పణంగా పెట్టాడు, మహిమను పణంగా పెట్టాడు. గత వారం చెప్పుకున్నాం, దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండుట వెలకట్టలేని భాగ్యం, అయినను అది భాగ్యముగా ఎంచుకోక నీ కొరకు దిగిరావు. మనలను సంపూర్ణులుగా చేయడానికి ఆయన నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడని లేఖనం చెప్తుంది. ఇంకా ఏమంటాడు చివరి మాటలు చూడండి, తన సన్నిధిని 22వ వచనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఏం చేశాడంటే అంధకారంలో నుండి విడిపించి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను తండ్రి ఎదుట నిలబెట్టుటకు, చీకటి బ్రతుకుని, మరణపు బ్రతుకుని, దోషపు బ్రతుకుని, దోషిని క్షమించి ఏ అపరాధము లేనివాడిగా, నిరపరాధి అని అంటే ఏ అపరాధము లేనటువంటి వాడిగా తండ్రి ఎదుట నిలబెట్టుటకు, తన కుమారుని రాజ్యవారసులుగా చేసుకోవడానికి ఆయన ఏం చేశాడంట, సంధి చేశాడు. అంటే మధ్యవర్తిత్వం జరిగించాడు. నిరపరాధులుగాను నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను చేసి మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి ఇక తొలగిపోవద్దు అని ఉత్తరం రాస్తారు. ఏం చేయాలంటే మనం ఈ సువార్త నిరీక్షణ కలిగి ఉండండి. చివరికి ఏం చెప్పాడంటే ఇక నువ్వు నిరీక్షణ కలిగి ఉండండి. ఇదిగో మంచి తీపి కబురు మీకు చెప్తున్నా సువార్త. అదేమిటి అని అంటే అంధకార సంబంధమైన బలము నుండి మిమ్మల్ని విడిపించడానికి ఇదిగో దేవుని కుమారుడే నీ తరపున మాంసయుక్తమైన దేహంలో బలైపోయాడు. అతి కుమారునిలో మీకు పరిశుద్ధత ఉంది, అట్టి కుమారునిలో నీతిమంతత్వం ఉంది, అట్టి కుమారులో నిర్దోషత్వం ఉంది. దీనిలో మీరు నిరీక్షణ కలిగి అట్టి గొప్ప దేవుడు మమ్మల్ని విడిపించాడు అన్న శుభ నిరీక్షణ కలిగి ఉండండి అని చెప్తున్నమాట. ప్రియ దేవుని పిల్లలారా, మనల్ని ఆయన చేసిన పని ఏమిటి అని అంటే అంధకార సంబంధమైన బ్రతుకులో నుండి అదృశ్య దేవుని కుమారుడే వచ్చి తన యొక్క గుణలక్షణాలన్నిటిని పణంగా పెట్టి నీ పోటీ పాప శరీరాకారం ధరించి మన కొరకు తన మరణం ద్వారా సాతాను నుండి విడిపించడానికి సంధి చేశాడు. గొప్ప రక్షణను మనకు అనిపించాడు. అంత మాత్రమే కాదు, తన రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. తన పరిశుద్ధతను మనకిచ్చాడు. నిర్దోషులుగా తీర్చాడు. నిరపరాధుల్ని అపరాధాలన్నిటినీ క్షమించి నిరపరాధులుగా చేశాడు. ఇట్టి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తాడు. మన కొరకు అడ్డుపడిన వాడు, పణంగా పెట్టబడిన వాడు, మన కొరకు మధ్యవర్తిత్వం జరిగించిన వాడికి స్తోత్ర గీతం చేరుతాం. మోకరించండి, ప్రభుని ఆరాధిస్తాం. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 2వ అధ్యాయం. మొదటి నుండి కొన్ని మాటలను చదువుతున్నాం. చిన్న సంగతిని మనం ధ్యానం చేసి కొద్ది సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒక సంఘటనను మనం ధ్యానం చేద్దాం. ప్రభు చిత్తమైతే 15 నిమిషాల్లో ఇది ముగించాలని ఆశపడుతున్నా. 2వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు నేనే చదువుతాను, మీరు గమనించండి. ఇది జరిగిన తరువాత యోధా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాడు. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి
యెజ్రెయేలీయురాలకు అహీనోయమును కర్మేలీయుడకు నాబాలుకు భార్య అయిన అబీగయీలును అను తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయాను. మరియు దావీదు తన యుద్ధనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చారు. వీరు హెబ్రోను గ్రామంలో కాపురం నుండి. అంతటా యోధావారును అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి కనుక యెహోవా చేత మీరు ఆశీర్వాదం నొందుదురుగాక. యెహోవా మీకు కృపా సత్య స్వభావమును అగపరచును. నేను మీరు చేసిన ఈ కార్యమును బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానులకు సౌలు మృతి పొందిన గాని యోధావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు కనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞ ఇచ్చెను. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు. రేపటి దినాన మమ్మలను ఎంతటి క్షేమకరమైన రాజ్యంలోకి చేర్చబోతున్నారో, ఎటువంటి వారు మాకు ప్రభువై ఉండబోతున్నాడో, మేము భూమి మీద ఏమి చూయించాలో ఎన్నో సత్యాలు లేఖనంలో నుండి మాతో మా తలపుల్లో ఉంచారు. వాటిని నీ పిల్లలైన వారితో పంచుకొని మేమందరం కూడా ఆ ఆగు జీవించడానికి సహాయం దయచేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, దావీదు ఇప్పుడు యోధావారి మీద రాజు అయ్యాడు. దావీదును తరుముతున్న సౌలు, ఇశ్రాయేలీయులు ఏలుతున్న రాజు అటువంటి సౌలు కుమారుడు అందరూ చనిపోయారు. ఇప్పుడు దావీదు అరణ్యంలో నుండి తిరిగి దేవుని పాదాల దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా తరుము శత్రువులు చనిపోయారు, ఇప్పుడు నేను ఇక అరణ్యంలో నుండి బయటికి వచ్చి ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, హెబ్రోనికి వెళ్ళు అన్నాడు. హెబ్రోనికి వెళ్ళి తన వారితో ఉన్న వారందరితో హెబ్రోనికి వెళ్ళగానే యోధా వారందరూ వచ్చి, ఇదిగో ఇప్పుడు మాపై అధిపతి లేడు, రాజు లేడు, యెహోవా నిన్ను కోరుకున్నాడు కాబట్టి నీవు మా మీద రాజుగా ఉండు అని అభిషేకం చేశారు. దావీదును రాజుగా అభిషేకం చేశారు. రాజుగా అభిషేకం చేయగానే దావీదు ఫస్ట్ చేసిన పనేంటి? మొట్టమొదటిగా రాజ్యాధిపత్యం వచ్చేసింది. రాగానే ఆయన చేసిన పని ఏమిటో చూడండి, ఎంత శ్రేష్టమైన పని చేశాడో. రేపటి మన భవిష్యత్తు ఏంటో ఇందులోనే దాగి ఉంది. రేపు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనకి ఏం చేస్తాడో ఇందులోనే దాగి ఉంది. యేసు ప్రభుని దావీదుగా పోల్చుకొని ఇక్కడున్న వ్యక్తులను మనంగా పోల్చుకుంటే రేపటి మన భవిష్యత్తు ఏంటో చెబుతున్నాడు. చూడండి, సౌలును పాతిపెట్టి వారు యాబేష్ గిలాదు వారు అని తెలుసుకొని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి మీరు ఉపకారం చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వాదం పొందుదురుగాక. సౌలు కుమారులు ఇద్దరు గిల్బోవా పర్వతం మీద చనిపోయారు. యుద్ధం జరుగుతుంది, ఫిలిస్తీన్తో చనిపోయారు. చనిపోతే ఫిలిస్తీన్లు గిల్బోవా పర్వతం మీద నుండి సౌలు తలను తెగడానికి ఆయన కుమారుడైన యోనాతాను యొక్క తలను కూడా తీసుకొని వెళ్ళి ఫిలిస్తీన్లు తమ దేశపు దేవత ఆ యొక్క గుడి ప్రాకారానికి వేలాడగట్టారంట తలను. రాజు యొక్క కుమారుడి యొక్క తలను వేలాలు కడితే ఇశ్రాయేలీలు చాలా మంది ఓడిపోయి పారిపోయారు. దావీదు ఎక్కడో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశం మొత్తానికి అర్థమైంది, రాజుగారి కుమారుడు చనిపోయాడు. వారి తలలు ఛేదించి పలానా గోడకు కూడా వేలాడగట్టారని కూడా తెలిసింది.
ఏం చేస్తారు? ప్రజలు ఏం చేస్తారు? ఏమి చేయలే, మౌనంగా అవమాన భారంతో తమదించి ఫిలిష్తీయులకు దాసులు అంటున్నారు. వాళ్ళలో యాబేష్ గిలాదు అనే ప్రాంతీయులు ఏం చేశారో తెలుసా? వారు రాత్రంతయు నడిచి, వెనుక 30వ అధ్యాయంలో చివరి మాట, బలశూరులందరూ లేచి రాత్రంతయు నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడ నుండి దించి యాబేషుకు తెచ్చి తిరిగి వచ్చి వాటిని దహనం చేసిరి. వారి శల్యములను తీసుకొని యాబేషులో పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండేది. ఎవరు? యాబేషు గిలాదు గారు. రాజుగారి యొక్క తలను, రాజుగారి కుమారుడి యొక్క తలను, ఎముకలను ఆ అష్టారోతు దేవత గుడిలో బేర్షాను పట్టణపు గోడకు తగిలిస్తే అవి రాత్రంతా నడుచుకుంటూ వెళ్ళి బలశూరులు వాటిని తీసుకుని వచ్చి దహించి కాల్చి తరువాత వాటి శల్యాల్ని పిచుల వృక్షం కింద వాటిపెట్టి 7 దినాలు ఉపవాసం ఉన్నారు. ఇది సౌలు చనిపోయిన తర్వాత జరిగిన ఒక రాత్రి రహస్య సంఘటన. ఎందుకు యాబేష్ గిలాదు వారు శూరులు బయలుదేరి రాత్రంతా నడుచుకుంటూ వెళ్ళి ఆ శత్రువుల పట్టణంలోకి వెళ్ళి శత్రువుల దేవత గుడిలో తగిలించిన శిరస్సును తీసుకుని వస్తున్నారు? ఇది ఎలా సాధ్యం? వాడు ఓడించాడు. వాడు ఓడించి జయసూచకంగా శిరస్సును కట్టారు. కట్టి వాళ్ళు సంతోష ధ్వనంతో ఉంటే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. యాబేష్ గిలాదు వారు శూరులు ఎంతమంది వెళ్ళారు. వెళ్ళి ఆ శిరస్సును తెచ్చారు. చిన్న విషయం ఇది. శత్రువు గ్రామానికి వెళ్ళి, శత్రువు దేశానికి వెళ్ళి, వారి గ్రామంలో వారికి అత్యంత ప్రాఖ్యాతికరమైన వారి దేవత గుడిలో శత్రువు తలను తగిలించుంటే వాటిని తీసుకుని రావడం చిన్న విషయం అది. ఎందుకు చేశారు ఎంత పనులు అని అంటే, చనిపోయిన ఈ సౌలు ఒక దినాన వారికి వచ్చిన ఆపద నుండి తప్పించాడు. ఆపద ఎలాంటిదో చూడండి. సమయం 11వ అధ్యాయంలో అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేషు గిలాదుకు ఎదురుగా దిగి అందరూ మేము నీకు సేవ చేయదము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనేది. ఇశ్రాయేలీలందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఓడదీయనని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు అనగా యాబేషు వారి పెద్దలతో యాబేషు గిలాదు పట్టణం మీదకి అమ్మోనీయుడైన నాహాషు అనేవాడు యుద్ధానికి వచ్చాడు. ఒకప్పుడు చాలా శ్రేష్టమైన ఆలోచన ఇందులో దాగి ఉంది. మీరు కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా ఆలకిస్తే, ఎప్పుడో సౌలు ఇంకా అప్పుడే కొత్తగా రాజు అయ్యాడు. దేవుడి అభిషేకం వచ్చిన తర్వాత రాజు అయ్యాడు. ఆ రోజులో అమ్మోనీ రాజు వచ్చి యాబేషు గిలాదు మీదకి వచ్చి యుద్ధానికి దిగితే యాబేషు గిలాదు, మేము బలహీనలు, మేము నీతో యుద్ధం చేయమయ్యా, దయచేసి నీకు దాసులంగా ఉంటాం, మాతో సమాధాన పడయ్యా. ఆయన అన్నాడు, మిమ్మును మీ కుడి కన్నులను ఓడబీకి ఇశ్రాయేలీలందరి మీదకి నింద తీసుకొస్తాను రా, నేను మీతో సమాధానం ఎలా పడతా? మీ కుడి కన్నులు పీకి ఇశ్రాయేలీలకి దేవుడు లేడు, నాహాషే మీకు దేవుడు అని అనిపిస్తాను. అంతకందరినీ దేవుడు లేదు, దేవుడు కలిగిన ప్రజలకి దేవుడు లేదని రుజువు చేస్తారు మిమ్మల్ని మీ కుడి కన్ను పీకి అన్నాడు. అలాగ మీకు నిబంధన చేస్తానన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, కొద్ది సమయం ఆగయ్యా, మమ్మల్ని విడిపించేవాడు ఎవడైనా ఉంటే 1 వారం ఆగితే మేము అనేక ప్రాంతాలకు కబురు పంపించి ఈ నాహాషు చేతిలో నుండి ఎవరైనా విడిపిస్తారా అని అంటే, ఎవరైనా విడిపిస్తే వచ్చి నీకు కబురు చెబుతాం అన్నారు. వాళ్ళు ఆ మాట విని 7 రోజుల్లో దుఃఖకాంతులై ప్రార్థన చేస్తున్నారు. ఈ సంగతి అభిషేకం పొందిన సౌలుకి వినబడి ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. ఇలా జరిగింది. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చి నాహాషుని
ఓడించి యాబేషు గిలాదుని రక్షించాడు సౌలు. ఇది సౌలు మొట్టమొదటి అభిషేకం పొందినప్పుడు మొట్టమొదటి దేవుని ఆత్మతో చేసిన యుద్ధం. ఆ యుద్ధంలో యాబేషు గిలాదు వారు రక్షింపబడ్డారు. అప్పటి నుండి మమ్ము రక్షించిన సౌలు రుణాన్ని ఎలా తీర్చుకోవాలి, మమ్మల్ని విమోచించిన సౌలు యొక్క రుణాన్ని ఎలా తీర్చుకోవాలి, ఇది యాబేషు గిలాదు వారి యొక్క అంతరంగ కృతజ్ఞత భావం. ఎదురు చూస్తున్నారు. సంవత్సరాలు గడిచిపోతాయి. సౌలుకు బహు కీర్తి కలుగుతుంది, రాజ్యం బాగా విలసిల్లుతుంది. గొలియాతుని చంపిన దావీదు కూడా సౌలు రాజ్యంలో ఒక నాయకుడిగా వచ్చాడు. దావీదు యుద్ధాలు చేస్తున్నాడు, సమస్త దేశాలు గెలుస్తున్నారు, ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. పట్టిన కాలం 40 సంవత్సరాలు. వారు విమోచించబడిన రోజు నుండి సౌలు మరణించిన రోజు వరకు గతించిన కాలం 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వారిని విమోచించిన నాయకుడికి కృతజ్ఞతలు చూపించడానికి అవకాశం కొరకు ఎదురు చూస్తే పట్టిన కాలం 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల్లో ఏం జరిగింది అని అంటే, వారిని విమోచించిన సౌలు గిల్బోవా పర్వతం మీద చనిపోయి ఆయన శవం దిక్కుమాలిందిగా ఉంది. అభిషేకించబడిన వాడి శవం ఆకాశ పక్షులు మాంసం పీక్కుని తింటున్నాయి. అభిషేకించబడిన వాడు, మమ్మల్ని విమోచించిన వాడి శవం ఘనకార్యం లేకుండా, లేకపోతే ఘనముగా ఆ సమాధి జరగకుండా దిక్కుమాలిన కుక్క శవంలాగా ఉంది. మమ్మల్ని విమోచించిన వాడు దిక్కుమాలిన శవంగా పడి ఉండడమా? ఆ శవాన్ని ఇంకా కబురు తెలుసుకొని కూడా మేము మాకు మేలు చేసిన ఆయనకి ఏమి చేయలేకపోవడమా అని ఇశ్రాయేలీలందరిలో నుండి ఏ రక్షణ పొందారో ఆ రక్షణ పొందిన యాబేషు గిలాదు వారు శూరులు బయలుదేరారు. పోతే మనల్ని విమోచించిన ఆయనతోనే మనం కూడా పోదాం, ఆ శవంతోనే మన శవాలు కూడా కలిసి ఉంచుకుందాం, అక్కడే పడి చచ్చిపోదాం, లేదా తెచ్చి ఆ సమాధికి మర్యాద చేద్దాం అని బయలుదేరి వెళ్ళి శూరులందరూ కలిసి రాత్రంతా ప్రయాణం చేసి శత్రువుల దేశంలో తిరిగారు. శత్రువుల దేశంలో తల తగిలించి ఎక్కడుందో అక్కడ తల తీసుకున్నారు. గిల్బోవా పర్వతంకి వెళ్ళి ఎముకలు తీసుకున్నారు. ఆయన కుమారుడైన యోనాతాని వాడ మీద ఉన్న పట్టణం మీద ఉన్న తలను తెచ్చారు. మొండెమును తెచ్చి వారు ఏం చేశారంట, యాబేషుని తమ ప్రాంతానికి తెచ్చుకొని దహనం చేసి వృక్షం కింద పాతి పెట్టి 7 రోజులు ఉపవాసం. నేనంటాను, నిరీక్షణకు కృతజ్ఞత చెల్లించే సమయం వచ్చింది. కృతజ్ఞత చెల్లించడానికి హెచ్చించిన 40 సంవత్సరాల నిరీక్షణ. ఎంతకాలం? 40 సంవత్సరాలు నన్ను విమోచించిన ఆయనకి నేనేం చేయగలను? ఒక సమయం వచ్చింది. వెంటనే సాక్షి బయలుదేరి తెచ్చిపెట్టారు. సాహసానికి కృతజ్ఞత చెల్లించిన వాడికి కలిగే బహుమానం ఏమిటో ఇప్పుడు దావీదు మాట్లాడతాడు. మీరు ఉపకారము చూపి మీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును. నేను మీరు చేసిన ఈ కార్యమును బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదను. మీ యజమానుడగు సౌలు మృతి పొందెను కానీ యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞ ఇచ్చెను. కృతజ్ఞత చూపించిన వారికి ఏం చేయాలంట? ఆశీర్వచనం పొందండి.
యెహోవా మీకు కృపను సత్య సత్య స్వభావాన్ని అనుగ్రహిస్తాడు, కృపను అనుగ్రహిస్తాడు. ప్రత్యుపకారము చేసేదను, నేను కూడా మీకు ప్రత్యుపకారము చేసేదను. మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై ముందుకు సాగారు. ఫస్ట్ దావీదు చేసిన గొప్ప కార్యం. అధికారం రావడంతోనే ఏం గుర్తు చేసుకున్నాడో తెలుసా? కృతజ్ఞతను ఆరాధనను చెల్లించిన వారిని గుర్తు చేసుకోవడం. రేపు మహామహుడైన యేసు ప్రభువు కృతజ్ఞతా భావంతో మన కొరకు ప్రాణత్యాగం చేసిన యేసు కొరకు శుభ నిరీక్షణతో బ్రతికిన మనకు రేపటి యేసుక్రీస్తు రాజ్యంలో మనకేం కలుగుతుందంటే ఆయన మనల్ని గుర్తు చేసుకొని ఉపకారానికి, మీరు పొందిన ఉపకారానికి, మీరు చేసినే ఉపకారం, ఆ ఉపకారానికి ఇలాగ నేను మీకు సన్మానం చేస్తా, బహుమానం ఇస్తా. ఏమిటా ఉపకారం అంటే 40 సంవత్సరాల కృతజ్ఞతకు చేయాల్సిన ఘనకార్యం చేసేసారు. ఈ ఆత్మీయ జీవితంలో ఇప్పుడు మనం పోల్చుకుందాం. మన కొరకు ప్రాణం పెట్టినవాడు, శత్రువు నుండి మనల్ని విడిపించిన వాడు, ఇందాక చెప్పినట్టు అంధకార సంబంధమైన బలము నుండి మనల్ని విడిపించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో ఆయన మరణిస్తే ఆయన కొరకు నిరీక్షణతో ఎదురు చూసి మనం ఏం చేయాలంటే, ఒక సమయం వచ్చిన రోజున మమ్మల్ని విమోచించిన వాడు, మమ్మల్ని రక్షించిన వాడు ఈయనే అని లోకానికి ప్రకటన చేయాలి. వారు శరీరాలను తీసుకొచ్చారు, ఎముకలను తీసుకొచ్చారు. మనం ఏం చేయాలి? ప్రభు మరణాన్ని శుభ నిరీక్షణతో ప్రకటిస్తే ప్రభు యేసు మరణ మధ్యాకాశంలో రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, లేకపోతే 1000 ఏళ్ల పాలకుడుగా వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తు చేసుకునేది ఎవరినో తెలుసా? ప్రభువు మీ కొరకు చేసిన ప్రాణత్యాగాన్ని, యేసు మీ కొరకు అనుగ్రహించిన విమోచనను, కృతజ్ఞతా భావంతో భూమి మీద మీరు చూపిన కృతజ్ఞతకు, ఉపకారానికి మీకు బహుమానం ఇస్తానండి అని పిలిచి కృపను, సత్య స్వభావమును మీకు అనుగ్రహిస్తారు. అంత మాత్రమే కాదు, బలాఢ్యులై ధైర్యం వహించి నాతో కూడా ఏలుబడికి రండి. అంతేగా దావీదు పిలిచింది. 50 శిలాల వారిని ఫస్ట్ గుర్తు చేసుకున్నాడు. ఎవరు సౌలు యొక్క శరీరాలను తీసి దాసింది? ఆ నీతిమంతుడిని, ఆ అభిషేకం నొందిన వాడిని తీసుకొచ్చి అతని శరీరాలకు సమాధి కార్యక్రమం చేసింది ఎవరు అని ఫస్ట్ ఎంక్వైరీ చేసి తీసుకొచ్చారు. ఉపకారం చేసిన వారికి, అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు పొందిన ఉపకారానికి కృతజ్ఞతగా లోకంలో ఏం ప్రకటిస్తావో అట్టి నిన్ను ఫస్ట్ ఆయన పిలుచుకొని నీకు ఆయన ఇచ్చే గొప్ప మెప్పు, బహుమానం ఏమిటి అని అంటే సత్య స్వభావము అనుగ్రహించి బలాఢ్యులై మీరు ముందుకు సాగండి. అక్కడ రేపటి 1000 ఏళ్ల పాలనలో శక్తి గలవారమై, సత్య స్వభావం గలవారమై, దేవుని కృపను పొందిన వారమై ఇప్పుడు ముందుకు పాలకులుగా వెళ్ళాలి. అర్థమైందా? 50 శిలాలు వారిని దావీదు సైన్యంలో చేర్చుకున్నాడు. ఇదిగో మీరు బలాఢ్యులు, పరాక్రమవంతులు, ధైర్యవంతులు, శత్రువు ఇండ్లలోకి వెళ్ళి ఆ నీ రాజు యొక్క శల్యాలను తెచ్చారు, మీరు సామాన్యులు కాదు. కాబట్టి ఇదిగో సత్య స్వభావంతో ఇప్పుడు నాతో కూడా సైన్యంలో ముందుకు శుభ నిరీక్షణను నెరవేర్చిన వారికి కలిగే గొప్ప ఆధిక్యత. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ఇన్ని సంవత్సరాల శుభ నిరీక్షణ, ఒక దినం నీకు అవకాశం వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందో చెప్పలేదు. రక్షింపబడిన దగ్గర నుంచి తెల్లారి నుండే సువార్త ప్రకటించే అధికారం, అవకాశం ఒకటికి వచ్చింది. ఓ సంవత్సరం తర్వాత వచ్చేవాళ్ళు ఉంటారు, ఓ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, చివరి సంవత్సరంలో అంటే ప్రభువుని ఎదుర్కోబోయే సంవత్సరంలో వచ్చేవారు ఉంటారు. ఎప్పుడైనా సరే నిజముగా కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించడం ఒక సమయం వచ్చింది. అప్పుడు నీవు శుభ నిరీక్షణతో ఆయనకు గనుక ప్రత్యుపకారం చేస్తే, అనగా నీ రక్షకుని నువ్వు పరిచయం చేస్తే
నీకు కలిగే భాగ్యం ఇంతటి. దేవుని పిల్లారా, ఆలోచన చేయండి. యాబేషు గిలాదు వారు తమను విమోచించిన నాయకుడిని మర్చిపోలేదు. చాలామంది ఆ దినాల్లో అలాంటి కార్యాలన్నీ మర్చిపోయారు. అని యాబేషు గిలాదు వారు ఒకే ఒక్క ఆ విమోచన దినాన్ని 40 సంవత్సరాలు గుర్తుపెట్టుకొని అవసరమైన సమయంలో స్పందించి వెళ్ళి ఆ రాజుకి ఉపకారం చేశారు. ఏమిటది అని అంటే, నేటి బ్రతుకుచున్న మా బ్రతుకు ఆయన దయ వలనే. అది వారి అంతరంగంలో ఉన్న కృతజ్ఞత. నేటి జీవించుచున్న ఈ జీవనం ఆయన మా కొరకు పాటుపడితే ఈవేళ మేము బ్రతుకున్నాం. లేకపోతే ఆనాడే మా కుడి కన్ను పీకేసేవాడు, ఆనాడే మాకు నిందలు అవమానాన్ని తెచ్చేవాడు, ఇంకా చెబితే మా తలను ఛేదించి మృతుల లోకానికి పంపేవాడు. ఈనాటి బ్రతుకు ఆయనది. అది వారు చూపించే కృతజ్ఞత. వారు జీవించి ఉన్న ఈ జీవం నీ దయ వల్లనే కదా. ఇప్పుడు మా జీవదాతమైన నువ్వే మృతి నొందావా? కనీసం నీ శరీరానికి సమాధి సంస్కారం అన్న జరగటం లేదే. ఇశ్రాయేలు చేయలేకపోతున్నారే అని ఎందుకు మేము బ్రతుకుందిగా? ఆనాడు బ్రతికించినోడి కొరకు మేము పాటుపడకపోతే ఇక మా బ్రతుకెందుకు అనుకున్నారు. తీర్మానం చేసి సాహసించి ప్రాణాన్ని పణంగా పెట్టి శత్రువు దగ్గరికి దాన్ని తీసుకొచ్చారు. ఇది కాదా నిజమైన కృతజ్ఞత? ఇది కాదా క్రీస్తుకు చూపించే విశ్వాసి యొక్క శ్రేష్టమైన కృతజ్ఞత? చూపిస్తావా? యేసు కొరకు ఒక దినాన్ని నువ్వు కృతజ్ఞత చూపిస్తావా? యాబేషు గిలాదు వారు తమ వంతు కృతజ్ఞతను నెరవేర్చారు. నీ వంతు కృతజ్ఞతను నెరవేర్చగలవా? ఎంతటి చేతిలో నుండి నిన్ను విడిపించారో ఎవరితోనైనా నమ్మకంతో చెప్పావా? నేను రక్షింపబడ్డాను, నేను ఎటువంటి పరిస్థితుల్లో రక్షింపబడ్డానో తెలుసా? అంధకార సంబంధమైన బలం నుండి విడుదల పొందా. నేను సాతాను చేతిలో నుండి నేను విడుదల పొందా అని ఎప్పుడన్నా చెప్పావా? నిశ్చయంగా విడుదల పొందిన కృతజ్ఞత నీలో ఉంటే అట్టి అర్హత లేని వాళ్ళకి ఒక దినాన్ని నోరు. నిజముగా క్రీస్తుకు కృతజ్ఞత చూపించడం అంటే ఇది కాదా? నీవు ఏ విడుదల పొందావో ఆ విడుదల ఆయన చెప్పడం కృతజ్ఞత కాదా? అది ఎప్పుడు వచ్చింది వీళ్ళకి అంటే 40 సంవత్సరాలకు వచ్చింది. మరి నీకెప్పుడు వచ్చింది? ఏమో, నీకు పాపి తారసపడ్డప్పుడల్లా వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్ను విమోచించిన నాయకుడి గురించి చెప్పడం నీకెప్పుడు వచ్చింది అవకాశం అంటే, నీకు పాపి అయిన ప్రతి మనిషి తారసపడ్డప్పుడల్లా ఆ అవకాశం వచ్చింది. ఉపకారం చూపించావా? ఆయన చేసిన ఉపకారానికి ఏమన్నా నువ్వు ఉపకారం చూపించావా? మరణం నుండి, పాపము నుండి, దోషభరితమైన బ్రతుకు నుండి విడిపించిన ఆయన్ని దోషి దగ్గర ఎప్పుడైనా చెప్పావా? ఉపకారం చేసావా? ఆయన మరణ శరీరానికి సంస్కారం, భూస్థాపన సంస్కారం అనేది నువ్వు కృతజ్ఞత చూపించడం కదా. ఆయన శరీరానికి ఘనం ఎప్పుడు కలిగింది? ఆయనలో నువ్వు ఎప్పుడు విడుదల పొందావో ఆ సంగతి పాపికి చెప్తేనేగా. అప్పుడు ఆయన మరణానికి అర్థం దొరికిందా లేదా? గౌరవం దక్కిందా లేదా? మరి ఎప్పుడు చూపించావు? యాబేషు గిలాదు వారు ప్రాణాన్ని పణంగా పెట్టి కృతజ్ఞత చూపించారు. నువ్వేం పణంగా పెట్టావు? పాపి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎంతటి సమయాన్ని వృధాపరిచావో. నీ సమయాన్ని ఎప్పుడైనా పణంగా పెట్టి, లేదంటే వాళ్ళ పని వద్దు ఉపవాసం ఉన్నాం అని ఎప్పుడన్నా అన్నావా? ఇక డ్యూటీ వద్దు ఉపవాసం ఉన్నాం అన్నావా? ఇళ్లలో పనికి వెళ్ళాం ఉపవాసం చేద్దాం మన కోసం ఎప్పుడన్నా పణంగా పెట్టావా? ఆలోచించు. ఒక్క పూట నీ ఆకలిని పణంగా పెట్టావా? నీ కొరకు సిలువలో చనిపోయిన ఆయన ఎటువంటి వాడైనా ఇందాక చెప్పుకున్నా, అదృశ్య దేవుని రూపి, ఆది సంభూతుడు, అంత గొప్ప ఆయన కోసం ఎప్పుడైనా పూట ఉపవాసం కృతజ్ఞత నా కొరకు అయ్యాను ప్రాణం పెట్టింది. ఇంకా 4 సార్లు
దయ చూపించండి. కృతజ్ఞతతో ఒక పూట పణంగా పెట్టేవాడు, ఓ మాట పణంగా పెట్టావా, ఎవరని చెప్పావా? నువ్వు తెలుసు అయ్యా నేను ఇటువంటి రక్షణ పొందాను, నేను ఇలాంటి పరిస్థితుల్లో బయటపడ్డాను చెప్పావా? ఎవరికన్నా నీ డీరెస్ట్ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా మాట్లాడావా? నీకు దగ్గరగా మాట్లాడుకునే వాళ్ళతో, ఇదిగో నేను రక్షణ పొందింది ఎటువంటి పరిస్థితుల్లో తెలుసా? ఒక్క గంట పనం అయిందా నీకు అంటే హెచ్చించబడిందా? సువార్త వరకు 50 శిలాదు వారు విమర్శ దినాన్ని నిలబడి ప్రభు చెప్పలే ఈ మాట, నేను చెప్తాను. ప్రభు ఇద్దరిని చెప్పాడు, విమర్శ దినమందు శబాదేశపు రాణి వచ్చి మీ 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 మీద నేరారోపణ చేసింది అని అన్నాడు. నినివే పట్టణస్థులు వచ్చి విమర్శ దినాన్ని మీ మీద నేరారోపణ చేస్తాడు అని అన్నాడు. ఇప్పుడు ప్రభు నాకు ఇచ్చిన తలంతో నేను ఇలాగంటాను, విశ్వాసుల మీద నేరారోపణ చేయడానికి 50 శిలాదు వారు తీర్పు దినాన్ని నిలబడతారు. సౌలు చేసిన ఉపకారానికి మేము 40 సంవత్సరాలు ఎదురు చూసి అవకాశం వచ్చినప్పుడు తక్కువంట తిరిగి ఉపకారం చేశాము. మీరు క్రీస్తు ప్రభు చేసిన మీ రక్షణ కార్యానికి ఏ ఉపకారం చేశారని విమర్శ దినాన్ని వారు మన పక్కన నిలవరా? తీర్పు తెరవడానికి నిలుస్తారా? నిలవరు. విమర్శ దినాన్ని 50 శిలాదు వారు మీకు విరోధంగా నిలబడతారు. రక్షణ పొందావు కదా, గొప్ప విడుదల పొందావు కదా, మరణం నుండి తప్పించబడ్డావు కదా, నీ కొరకు ఎంతటి వాడు ప్రాణత్యాగం చేశాడు కదా, దానికి నువ్వు చూపిన ఉపకారం ఏమిటి అని ప్రభు అడగక్కర్లా. 50 శిలాదు అడిగితే చాలు. వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఇదే మౌనం, నీవు నేను ఏం చెప్పలేము. సమాధానం ఉండదు, కానీ సమాధానం ఉండాలి అని దావీదు కోరుకుంటున్నాడు. ఏం సమాధానం ఉండాలి అంటే ప్రభువా అని చెయ్యాలి అంటున్నది. ఏంటి అని అంటే వానికి నీ గురించి చెప్పా అని ఎవరిని చూపిస్తావు? కోట్ల కొలది మనుషుల్లో ఎవరైనా నువ్వు సువార్త ప్రకటిస్తే ఒక వ్యక్తి నీతో పాటు నిత్యత్వంలో దూరంగా ఉన్నా సరే, సమీపాన్ని ఉన్నా సరే, నువ్వు చేయొద్దు ప్రభువా అనాలి. మౌనం వహించిన మనుషుల్లో నీ చెయ్యి ఎక్కడ చూస్తాడు, ఏంటి అని అడుగుతాడు. ఈ చెయ్యి ఎత్తిన చెయ్యి ఎట్టుండాలి, సాచి చెయ్యి వారికి నేను సువార్త చెప్పాను కదయ్యా అని అంటే, యెహోవా నీకు కృపను సత్య స్వభావమును అనుగ్రహించును గాక, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, నా తండ్రి రాజ్యంలో స్వతంత్రుడు అయ్యుండు, ఇక పరాక్రమవంతుడు యుద్ధశాలి అయి నాతో కూడా కలిసిరా పాలనలోకి అని పిలుస్తాడు కదూ. పిలిపించుకుంటావా మరి? ఆయన చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఎప్పుడైనా చేస్తావా? నీకు ఆ మనసు వచ్చిందా? ఇప్పుడుదాకా రాకపోతే ఇప్పుడైనా కలిగిందా? లేదు. నిజమే, నేను ప్రత్యుపకారం చేయకపోతే మౌనం వహించి తరలించుకోవాల్సిందే. 50 శిలాదు వారు నా మీద నేరారోపణ చేస్తారు కదా అనిపిస్తుందా? ఒకవేళ నీకు అలా అనిపిస్తే ఆయన అంటున్నాడు, ప్రత్యుపకారం చేయి, నాతో పరాక్రమశాలి పాలకుడు. దావీదు ఏమన్నాడు? నాతో కూడా అన్నాడు అని అన్నాడు, 1000 ఏళ్ల పాలనలో పరిపాలకుడు. ఏంటి ఎంత చిన్న విషయానికేనా? ఎంత చిన్న విషయానికి ఏంటి? యేసు ప్రభు నామాన్ని నేను ఇలా రక్షణ పొందాను అని పాపికి తెలియజేయటం ద్వారా? అవును, నా యొక్క కుమారుని యొక్క మరణంలో నువ్వు పొందిన ఆశీర్వాదాన్ని ఇతరుడికి పంచితే చాలు, ఉపకారమే. ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ మరణాన్ని గురించే చెప్పమన్నాడు. ఇంకేమన్నా చెప్పమన్నాడా? ఇంకేమన్నా చెప్పమన్నాడా? ఏం చెప్పమన్నాడు ఆయన? పునరుద్ధానుడై శిష్యులకు చెప్పిన మాట ఏంటి? సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి. ఏ సువార్త? దేవుడే శరీరాకారంగా వచ్చి మానవుడు పాప విమోచన కొరకై మరణించి తిరిగి లేచాడు. ఇదే సువార్త. 50 శిలాదు వారు వచ్చి ఈ సువార్త చెప్పిన వాళ్ళ మీద ఏ నేరం మోపలేదు. చెయ్యి పట్టుకొని నన్ను కూడా నువ్వు నాతో కూడా సైన్యంలో చేరు అని నేను స్నేహితుడిగా భావిస్తారు. 50 శిలాదు వారు
ఎస్, నిత్యత్వంలో యావేశంగా వారు నీ చేయి పట్టుకొని నడిపిస్తారు, నీ సహవాసం చేస్తారు. ప్రభు సైన్యంలో ఉంటావు నువ్వు. ఎప్పుడు ప్రత్యుపకారం చేస్తే, ఒక పాపితో నువ్వు మనస్ఫూర్తిగా ఆయన మరణం గురించి డిస్కషన్ చేస్తే, నీవు పొందిన రక్షణ అతనికి అర్థమయ్యేలాగా ఒక దినం ఉపదేశిస్తే, తెలియజేస్తే, నువ్వే రక్తం చెందించక్కల, నువ్వే అర్ధరాత్రి పూట 1000 మైళ్ళు కొలది పోయి శత్రువుల ఇంట్లో నుండి యేసు ప్రభు యొక్క దేహాన్ని, లేకపోతే ఇంకేదైనా సరే యేసుక్రీస్తు రుజువులు చెప్పక్కర్లా. మరి ఏం చేయమంటామంటే, నీ స్వేచ్ఛ సమయంలో నీ స్నేహితులుగా భావించుకున్న వాళ్ళు, నీకు అత్యంత ప్రాముఖ్యతతో ఎప్పుడైనా నీవు పాప క్షమాపణ పొందిన ఆ దినం ఆయన అంగీకరించాలి అని అనిపించిన ఆ క్షణం ఎందుకు నీకు భయం కలిగిందో పాపం విషయంలో డిస్కషన్ చేస్తే, ఇదిగో నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఇక తప్పక నరకానికి వెళతానని భయపడ్డాను, అందుకే ప్రభు పాదాలు పట్టుకొని తప్పించేయని అడిగాను అని ముచ్చటిస్తే చాలు. ప్రత్యుపకారమే. యేసు నీకు చేసిన సిలువ త్యాగానికి ప్రత్యుపకారం ఇదే. డిస్కషన్ చేయి చాలు. వాళ్ళకు మారు మనసు వచ్చింది, అవునా, నిజంగా పాపం విడిపించి ఎంత ధైర్యం ఉందా ఇప్పుడు నీకు, ఎంత నిరీక్షణ ఉందా, యేసుక్రీస్తులో నాకు స్వేచ్ఛ ఉంది, ఆనందం ఉంది, రేపు నిశ్చితానికి వెళ్తానన్న నిరీక్షణ ఉంది. వారిలో నూతన కార్యం, వారి మనసు మారింది. ఇది కాదా ప్రభుకు కృతజ్ఞత చెల్లించడం? ఇది కాదా నిరీక్షణతో ఒక దినం ఆయనకు ఉపకారం చేయడం? ఇది చేయమంటున్నాడు. ఒకవేళ నువ్వు చేయకుండా ఉంటే, దావీదు సైన్యంలో యాబేషుగిలాదు వారు చేరారు, కానీ ఇశ్రాయేల్లో ఇలాంటి విడుదల పొందిన వాడు ఎవరు చారు? కారణం ఏంటంటే, వాడు ఎవడు ఉపకారం చేయడం. ఎవరు వెళ్ళారు? ఇశ్రాయేలీల్లో ఎవడైనా వెళ్ళాడా సౌలు యొక్క శిరస్సును ఎముకలు తీసుకురావడానికి? మన్యాన్ని యేసు కొరకు బ్రతికిన వాడికి సత్య స్వభావం వచ్చింది, నూతన ఆత్మ వచ్చింది, దేవుని ఆత్మ కలిగి ఉంటాడు, అతనికి ఘనతయు కృపయు దొరికింది. అంత మాత్రమే కాదు, పరలోక సైన్యములో పరాక్రమవంతుడిగా నువ్వు ఒకడు అవుతావు. యెహోవా యుద్ధాలు చేయడానికి నువ్వు ఒక సైనికుడు అవుతావు. ఇది కృతజ్ఞత చూపించినట్టు వచ్చే ధన్యత. దావీదు సైన్యంలో చేరడం అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క యోధుల్లో నువ్వు కూడా ఒక యోధుడివి. ఈ నాయకుడు యేసు. యాబేషుగిలాదు చెప్పకనే మనకు బుద్ధి చెబుతున్నట్టు లేదు. కాబట్టి చెప్పుకోవటానికి వాక్యం, గడుపుకోవటానికి ఆరాధన సమయం అయిపోయింది, ఆదివారం అని ఈ క్షణం నుండి ఆదివారం వాక్యాన్ని మర్చిపోక నెమరేసుకోండి. యాబేషుగిలాదు వారు ఉపకారం చేశారు, ఉపకారం పొంది. నేనేం చేస్తున్నా? యేసు రక్తంలో కడగబడి ప్రత్యుపకారం ఎవరికి చేసుకోండి. ఈ మనసుతో ఈ వారమంతా ఈ ఆలోచనతో ఉండండి. పాపి ఎదురైనప్పుడు ఖచ్చితంగా సువార్త చెప్తారు. ఈ మనసు ఇక్కడే విడిచిపెడితే పాపులు 100 మంది వచ్చినా మీరేం మాట్లాడరు. కాబట్టి నువ్వెవరితో కూర్చుంటావో, నువ్వెవరితో మాట్లాడతావో, నువ్వెవరితో కలిసి గంటలు గంటలు సమయాన్ని స్పెండ్ చేస్తావో, వారిలో ఒక్కరోజు, వారంలో ఒక్కరోజు, ఒక్క నిమిషం, ఇదిగో నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డానయ్యా, ఇప్పుడు చచ్చిపోతే పరలోకం వెళతానయ్యా, అందుకోసమేనయ్యా యేసు ప్రభు ఇక్కడికి వచ్చి మరణించింది, ఆ మరణాన్ని అందరూ అంగీకరిస్తే అందరికీ ఇదే రక్షణ, ఈ పరలోకం, అది నేను పొందానయ్యా, నువ్వు కూడా యేసు నమ్ముకుంటే నువ్వు కూడా పొందుతావు. ఎంతసేపు పట్టింది ఈ మాటలు చెప్పడం? నాకు 1/2 నిమిషం పట్టిందా? ఒక 1/2 నిమిషం ఆయన కొరకు స్పెండ్ చేయండి ఈ వారం. ఖచ్చితంగా
పాపి మారు మనసు పొందుతాడు. అదేంటి ఎంత చిన్న విషయం చెప్తే మారు మనసు పొందుతారా? మారు మనసు పొందటం చేసే పని ఆయన పని. నోరు తెరిచి మాట్లాడుతున్న నీ పని. నీ మాటకు అంత శక్తి లేదు. ఒకడు మారు మనసు పొందే శక్తి నీకు లేదు, కానీ నువ్వు మాట్లాడితే ఆ మాటని అక్కడ మారు మనసు అనుగ్రహించే శక్తి ఆయనకు ఉంది. నువ్వు మాట్లాడితేనే. నువ్వు మాట్లాడకపోతే మళ్ళీ ఆయన శక్తి పనిచేయదు. నువ్వు మౌనంగా ఉన్నంతకాలం ఆయన ఏమీ చేయలేడు. నువ్వు నోరు తెరిస్తే ఆయన శక్తిని వారికి రక్షణ అనుగ్రహిస్తాడు. కేవలం నీది సౌండే, కేవలం నీది సౌండే కార్యం అయింది. నీ సౌండ్ లేకపోతే ఆయన కార్యం చేయలేడు. సో తెలుసుకున్నాను. ప్రతి ఉపకారం 50 శుభాలు. ఇంకా నేను 50 శుభాల గురించి చాలా ఆలోచన చేశాను. సమయం చాలా చెప్పలేకపోతా. నీవు నేను ఒక 50 శుభాలు యేసుక్రీస్తు అనే రాజు మనల్ని విమోచించాడు. ప్రతి ఉపకారం చేత సమయం వచ్చినప్పుడు అది ఎప్పుడొచ్చినా సరే సంసిద్ధంగా ఉండి ఉపకారం చేసి శబాష్ ఉపకారానికి ఉపకారం చేశారా అనిపించుకొని దావీదుని యేసుక్రీస్తుతో మెప్పుకుంటాం. అట్లీతిగా మనం ఈ లోకంలో ఉపకారం చేయకుండా మోకరించండి, ప్రార్థన చేస్తాం. కళ్ళు వంచండి. పాదాల దగ్గరికి వెళదాం. మాంసరూపంలోకి ప్రార్థన. సర్వకృపానిధి తండ్రి, జాలిగల దేవ, కరుణా వాత్సల్యత చూపించే ప్రభువా, మహోన్నతుడా, కృపా పాదాల దగ్గర ఆశ్రయిస్తూ ఈ సన్నిధిలో మరపెట్టులో అంగీకరించే దేవుడు, మరణం నెరవేర్చే దేవుడు ప్రభువా, నాశనమునకు జరుగుతున్న మమ్మల్ని రక్షించిన దేవా, అటువలే మావారు మా రక్త సంబంధాలందరూ నశించిపోతూ ఉన్నారయ్యా. ఎంతో గొప్ప రక్షణను వారు నిర్లక్ష్యం చేస్తూ ఈ నెరుగుకే ఉన్నారు. దయ చూపించండి, రక్షణ దయచేయండి. అలాగే వీడ గర్భిణీ స్త్రీలు ఉన్నారు సహవాసంలో, వారికి సుప్రసవం దయచేయండి. యవన ఆడపిల్లలు ఉన్నారు, ప్రతి స్థలంలో ఉన్న ఆడపిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహాల విషయంలో సహాయం చేయండి. యోగ్యులైన వ్యక్తులు వారికి అనుగ్రహించండి. అలాగే ప్రభావ బలహీనతను అనారోగ్యంతోనూ ఉన్న వారిని దయ చూపించి బలహీనత నుండి అనారోగ్యం నుండి విడుదల చేయండి. ప్రత్యేకంగా మా నదిలో శ్రీను గారిని అది చేతి గాయాన్ని కట్టి స్వస్థపరచండి. అలాగే కుటుంబానికి రక్షణ దయచేయండి. అలాగే ప్రాంతస్తులందరికీ రక్షణ దయచేయండి. క్రీడ చదువుకుంటున్న పిల్లలకు మీరు తోడించండి. ఈ విద్యా సంవత్సరం ఎలా ప్రారంభించాలో మీరే సహాయం దయచేయండి. ప్రపంచం ఎదుర్కొంటున్న వైరస్ నుండి దయతో మీరే సహాయం చేసి విడుదల దయచేయమని ఈ కృపా రెక్కల కింద మమ్మల్ని భద్రపరచమని వేడుకోవచ్చు. నేడు నీ సన్నిధికి రాలేని వారికి శ్రేష్టమైన నీ జీవ మాటలు లేని వారు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరో తరుణం అనుగ్రహించుకుని బిడ్డలు అర్పించిన అర్పణ ప్రతిగా నూరంతర దీవెన దయచేయడం. అయ్యా, నీ దాసుడిని నా కుటుంబాన్ని కూడా నీ గొప్పలో జ్ఞాపకం చేసుకొని నీ సమస్త ఆశీర్వాదాలతో ఈ రోజు మోకరించిన చిన్నల్ని పెద్దల్ని నీ సన్నిధి దీవెన అనుగ్రహించుకున్నాను. యేసు ప్రభువు గాక ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనతో మధ్యమంతను నిత్యత్వం వరకు నడిపించును గాక. ఆమేన్. అందరికీ